నమస్కారం. ఈరోజు మనం నిఘంటువు గురించి తెలుసుకుందాం. నిఘంటువు అనే మాట మీరు విని ఉంటారు, లేదా డిక్షనరీ అనే పదాన్నైనా ఉపయోగిస్తూ ఉంటారు. నిఘంటువు, డిక్షనరీ అనేది తెలుగులో, ఇంగ్లీష్లో వాడుతున్నటువంటి పదాలు. అయితే నిఘంటువుని ఎందుకు చూస్తాం, ఎందుకు వాడుకుంటాం, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అది ఎలా చూడాలి, లోపల ఉన్న విషయాన్ని మనం ఎలా గ్రహించాలి, అందులో ఏమేం సమాచారం ఉంటుంది, తర్వాత దీంట్లో ఉన్నటువంటి రకాలేంటి, ఎన్ని రకాలైనటువంటి నిఘంటువులు ఉన్నాయి, వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నిఘంటువుని మనం సాధారణంగా ఇలా ఒక నిఘంటువు ఏదైనా ఉన్నప్పుడు తీసుకొని, మనకు ఒక పదం తెలియనప్పుడు ఇలా తీసి ఓకే పెనికుట్టు, అరే పెనికుట్టు అంటే నాకు తెలియదు కదా, పెనికుట్టు అనే అర్థం ఏంటి అని మనం వెతుక్కుంటాం. దాన్ని తెలుసుకోవడానికి నిఘంటువుని చూస్తాం. దాంట్లో పెనికుట్టు అంటే సూది దారాలతో పూలు, ఆకులు మొదలైన నమూనాలు కుట్టడం, ఇది పెనికుట్టుకు ఇచ్చినటువంటి అర్థం. ఇది మనకు ముందు తెలియదు కనుక దీంట్లో చూసి తెలుసుకుంటాం. అయితే మీకు ఒక సందేహం వస్తుంది ముందుగా, మేడం మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో ఉన్న పదాలన్నీ మనకు తెలుసు కదా, తెలుగు నిఘంటువుని ఎందుకు చూడాలి? అయితే దీంట్లో చాలా రకాలు ఉంటుందమ్మా. ఎందుకంటే మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి తెలుగు భాష ఉంది. కొన్ని కొత్త పదాలు వస్తూ ఉంటాయి, అలాగే పాత పదాలు వెళ్ళిపోతూ కూడా ఉంటాయి. ఆ వెళ్ళిపోయిన పదాలు మనకి గ్రంథాల్లో కానీ కావ్యాల్లో కానీ నిక్షిప్తమై ఉంటాయి. అటువంటప్పుడు ఆ అర్థాలు మనకు తెలియవు. ఆ అర్థాలను తెలుసుకోవడానికి మనకి నిఘంటువు చక్కగా ఉపకరిస్తుంది. అలాగనే ఈ కాలంలో ఉన్నటువంటి అనేక రంగాలు ఉన్నాయి. ఉదాహరణకి రసాయన శాస్త్రం ఉంది, పత్రికా రంగం ఉంది, ఆర్థిక శాస్త్రం ఉంది. వీటిలో కొత్త కొత్త అంశాలు, కాన్సెప్ట్స్ అంటాం కదా, సిద్ధాంతాలు, ఇవన్నీ వస్తుంటాయి. అలాగనే దాంట్లో మనం మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడున్న పారిభాషిక పదాలన్నిటి అర్థాలు కూడా మనకు తెలియదు. కొత్త రంగంలో కానీ, కొత్తగా వస్తున్న పదాలు కానీ, అలాగనే మన వాడుక నుంచి వెళ్ళిపోయిన పదాలను కానీ, వీటి అన్నిటి అర్థాలు తెలుసుకోవాలంటే మనకు ప్రధాన ఉపకరణం నిఘంటువు. అందుకని ఈ నిఘంటువుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా మనము ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. నిఘంటువుకి 3-4 పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి కోశము, రెండవది నుడికడలి, అలాగనే పారిభాషిక పదకోశము, శబ్దరత్నాకరము, ఇలాంటి పదాలన్నీ కూడా మీరు వినవచ్చు, చూడవచ్చు కూడా. వీటన్నింటి అర్థం కూడా ఏంటంటే పదాలు అనేవి భాషలో అసంఖ్యాకంగా ఉంటాయి. ఎందుకంటే వాటిని మనం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వస్తువులకు కానీ విషయాలకు కానీ మనం అనేక పేర్లు పెట్టుకుని ఉంటాం. ఉదాహరణకి ఇది గది, ఇది గోడ అనేవి మనకు కనిపించే వస్తువులైతే, ఇది అందం, ఇది కోపం అనేవి మనకు కనపడని వస్తువులు. అటువంటి వాటికి ఇటువంటి వాటికి కూడా మానవ సమాజంలో పేర్లు పెట్టుకుని ఉన్నాం. కాబట్టి ఈ పేర్లు అసంఖ్యాకంగా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉంటాయో, ఎన్ని విషయాలు ఉంటాయో, ఎన్ని భావనలు ఉంటాయో, వాటన్నింటికీ కూడా పేర్లు ఉంటాయి. ఇవి ఆ భాష యొక్క విస్తృతిని బట్టి ఆ భాషలో ఉన్న పదజాలం పెరుగుతూ ఉంటుంది. మానవుడికి అన్ని వందల వేల లక్షల పదాలను నిక్షిప్త చేసుకునే అవసరం కానీ అవకాశం కానీ ఉండదు. కాబట్టి మనకు తెలియని రంగాల్లో ఉన్న పదాలని తెలుసుకోవడానికి మనకి నిఘంటువులు అవసరం. దీన్ని పెద్దవాళ్ళు మనకి నిఘంటువుల్ని ఒక్కొక్క రంగం వాళ్ళు ఆయా రంగానికి సంబంధించిన పదాలు, ఆయా రంగానికి సంబంధించిన పదం యొక్క అర్థాలు మనకు నిక్షిప్తం చేసి ఉంటారు. కనుక మనం నిఘంటువుని చూడడం అనేది అలవాటుగా చేసుకుంటే మనకు వచ్చేటువంటి పద సంబంధమైన అర్థం తెలియదు అనే ప్రశ్న ఏదైతే ఉందో దానికి మనకు సమాధానాలు దొరుకుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా ఒక కొత్త పదం మీరు చదువుతూ ఉంటే, మీరు ఉదాహరణకి ఒక సాహిత్య విద్యార్థి అనుకోండి. సాహిత్య విద్యార్థి ఏం చేస్తాడు, సాహిత్యం నన్నయ్య నుంచి నేటి ఆధునిక సాహిత్యం వరకు అన్నీ చదువుతుంటారు. నన్నయ్య కాలం నాటి కొన్ని పదాలు తెలియకపోవచ్చు, అలాగనే ఆధునిక కవి రాసినటువంటి కొత్త సందర్భాలు, కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన పదాలు కూడా మనకు తెలియకపోవచ్చు, లేదా కవి కొత్త అర్థంలో కూడా రాసి ఉండవచ్చు. అప్పుడు కూడా మనకి ఆ పదాలకి అర్థం తెలియకుండా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోవడానికి నిఘంటువు ఉపకరిస్తుంది. వీటి యొక్క ప్రయోజనాలు. అయితే మేడం, మేము ఏ సందర్భానికి ఎటువంటి నిఘంటువు చూడాలి అనే ఒక ప్రశ్న కూడా మీకు వస్తుంది. నిజమే, ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి అవసరాలకి ఎన్నో రకాలైనటువంటి నిఘంటువుల్ని మనకి కూర్చారు. ఉదాహరణకి సాహిత్యానికి సంబంధించిన అవసరం ఏర్పడినప్పుడు మనకి తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి తెలుగు నిఘంటువు, లేకపోతే బహుజనపల్లి వారు రాసినటువంటి శబ్దరత్నాకరము, శ్యామల కామశాస్త్రి రాసినటువంటి వాచస్పత్యము, ఎన్నిటికన్నా పెద్దది సూర్యరాయేంద్ర నిఘంటువు 8 వాల్యూములతో మనకుంది. ఇవన్నిటినీ కూడా మనకి ఏది అవసరమో మనకి దొరుకుతున్నటువంటివి మనం చదువుతున్న స్థాయిని బట్టి నిఘంటువుని మనం సాహిత్య విద్యార్థులమే ఏర్పరచుకోవచ్చు. అట్లానే మనకి నేను పత్రికలకి రాస్తున్నాను, లేకపోతే పత్రికలకు సంబంధించిన పదాలు తెలియాలి అన్నప్పుడు వ్యవహార పదకోశం అని బుద్ధరాజు రాధాకృష్ణ గారు రాసింది కానీ, తెలుగు విశ్వవిద్యాలయం కూర్చున్నటువంటి పత్రికా పదకోశం కానీ, వీటిని మనం చూడొచ్చు.
ఇట్లానే మీకు కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ అంటే రసాయన శాస్త్రము లేదా భౌతిక శాస్త్రము వాణిజ్య శాస్త్రము ఇట్లా శాస్త్ర రంగాలకు సంబంధించిన పదాలకి మనకు అర్థం తెలియలేదు అంటే తెలుగు అకాడమీ వాళ్ళు వాటన్నిటికీ చాలా రకాలైనటువంటి నిఘంటువులు కూర్చారు. అవి కూడా మనము ఆయా రంగానికి సంబంధించిన నిఘంటువుల్ని కూడా మనం చూడవచ్చు. సో ఇట్లా మనకి చాలా రకాలైనటువంటి నిఘంటువులు ఉన్నాయి. ఇవే కాకుండా భాషకి సంబంధించి మాకు ఏదో సమస్య వచ్చింది, ఈ పదం ఎప్పుడు ఎక్కడ పుట్టింది లేదా దీనికి మూలం ఏంటి అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు తెలుగు వ్యుత్పత్తి పదకోశము అని ఉంటుంది. అంటే పదం యొక్క వ్యుత్పత్తి ఏది అని చెప్పేటువంటి కోసం అది కూడా మనం చూడవచ్చు. ఇట్లా భాషకు సంబంధించినవి, విషయాలకు సంబంధించినవి, తర్వాత సాహిత్యానికి సంబంధించినవి ఇలాంటి నిఘంటువులన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా ఉదాహరణకి నేను ఇంగ్లీషు తెలుగు లేదా తెలుగు ఇంగ్లీషు లేదా హిందీ తెలుగు, తెలుగు హిందీ ఇలా పరభాషలతో సంబంధించి మనం అనువాదము లేకపోతే ఆయా భాషలకి సంబంధించిన సాహిత్యాన్నో చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు మనకు కావాల్సినప్పుడు ఆయా సంబంధించినటువంటి నిఘంటువులు కూడా మనకి ఉన్నాయి. అవి కూడా మనకి ఉపకరిస్తాయి. ఉదాహరణకి సిపి బ్రౌన్ నిఘంటు ఉంది, అది తెలుగు టు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ టు తెలుగు కూడా ఉంది. ఇలాంటి నిఘంటువులు కూడా మనకి మార్కెట్లో కూడా ఉంటాయి. వీటిని కూడా మనం చూపించవచ్చు. ఇది ఉదాహరణకి మీకు సిపి బ్రౌన్ నిఘంటువు. దీన్ని కూడా మీరు చూసినట్లయితే ఇగో ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు, అంటే తెలుగు నుంచి మీరు ఇంగ్లీష్కి తర్జుమాలు చేస్తున్నా లేకపోతే సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్నా లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళకి మీరు పాఠం చెప్పాలనుకున్నా వాళ్ళకి ఏదైనా సంశయాలు వస్తే తీర్చాలనుకున్నా ఈ తెలుగు ఇంగ్లీష్ నిఘంటువులు ఉపకరిస్తాయి. ఇట్లా మనకి అనేక రకాలైనటువంటి నిఘంటువులు దొరుకుతున్నాయి. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తుంది, మేడం మేము ఎలా చూడాలి? ఇలా తీసుకున్నప్పుడు నాకు ఉదాహరణకి నిశాతము అనే పదానికి అర్థం కావాలి. నిశాతము అంటే నాకు తెలియదు, నేను ఎలా ఎక్కడ ఒకటో పేజీ నుంచి చూడాలా, చివరి పేజీకి వెళ్ళాలా, ఎలా అంటే అవసరం లేదు. మనకి ఆధునిక నిఘంటువులు అన్నీ కూడా అక్షర క్రమంలో ఉంటాయి, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుందన్నమాట. మీకు ఆ ఈ ఉన్నట్టుగా క క కి ఉన్నట్టుగా, అట్లానే ఖ ఖ గ ఘ అంటే మనం రాసినప్పుడు ఎలా అయితే రాస్తున్నామో అదే క్రమంలో ఉంటుంది. ఉదాహరణకి ఆశ తర్వాత ఆశానిపాతము అని ఉందనుకోండి, ఫస్ట్ ఆశ వస్తుంది, తర్వాత ఆశానిపాతం వస్తుంది. ఇలా రెండు పదాలని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటిగా వస్తుంటాయి. అట్లనే కాకి సంబంధించిన పదాలు కవర్గంలో, డాకి సంబంధించిన పదాలు డవర్గంలో ఇలా ఉంటాయి. వీటిని మనం అలా చూసుకోవచ్చు. ఇంకొకటి మీకు హెచ్చరిక ఏంటంటే, మనకి అక్షరమాలలో ఏం చెప్తూ కక్క గగ్గ చెప్తూ చివరికి క్ష అని చెప్తారు, కానీ క్ష అనేది ఒక సంయుక్త అక్షరమే కాబట్టి కవర్గంలోనే కనిపిస్తుంది. అలాగనే ఆధునిక భాషలో అయితే మనకి బండిరా అనే అక్షరం లేదు ఆధునిక లిపిలో. అయితే ఇంతకుముందు పూర్వం సుమారు 1950-60 వరకు కూడా తప్పనిసరిగా బండిరాని రాసేవాళ్ళు. ఆ భాషకి సంబంధించిన ఆ కాలానికి సంబంధించిన గ్రంథాలు మీరు చదువుతున్నప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి అక్షరాన్ని మనకు తెలియాలి అనుకుంటే అవి కూడా రాతోనో లేకపోతే బండిరాతోనో మనకి ఆధునిక నిఘంటువుల్లో కనిపిస్తాయి. అట్లనే మీకు సాహిత్య నిఘంటువుల్లో అయితే బండిరాని కూడా వాళ్ళు రూప వైవిధ్యంగా కూడా చూపిస్తారు, అలా కూడా ఉంటుంది. ఇంకొకటి వాడు అనే పదము మనకు వాకు దీర్ఘం ఇచ్చి డాకు కొమ్మిస్తే సరిపోతుంది, కానీ పూర్వపు నిఘంటువుల్లో వా తర్వాత అరసున్నా ఉండడం అనేది ఉంది. కాబట్టి అరసున్నా అనేవి అప్పటి నిఘంటువుల్లో ఉంది, ఆధునిక నిఘంటువుల్లో వాడు అని మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే మన లిపిలో అరసున్నా బండిరా ఇవన్నీ మెల్లగా జారుకున్నాయి. ఆ తర్వాత వాటికి ఒక స్పష్టమైన ఉచ్చారణ కూడా లేదు. అయితే మేడం ఇవన్నీ బాగుంది, మాకు ఎలా చూడాలో ఏం చేశారు, ఇంకా నాకు ఆరోపంలో ఏమేమి కనిపిస్తుంది అనేది మీరు అడగచ్చు. ఆరోపం ఒకసారి తీసుకుని ఒక పదంకి అర్థం చూసేటప్పుడు దాంట్లో ఆ పదం యొక్క భాషా విభాగం, అది క్రియనా, నామవాచకమా, విశేషణమా, లేకపోతే క్రియా విశేషణమా, అవ్యయమా, లేకపోతే ఈ వీటన్నిటికి సంబంధించిన అన్ని విషయాలు దాంట్లో మొదటి దానిలో ఉంటుంది. అలాగనే ఇంకొకటి కూడా ఉంటుంది, అది ఏ భాష నుంచి వచ్చింది, దాని మూలం ఏంటి అనేది రెండోది, అది కూడా నిఘంటువులో కనిపిస్తుంది. అలాగనే మనకి దానికి రూపాంతరాలు ఏమన్నా, ఇప్పుడు ఉదాహరణకి కడప అన్నాను అనుకోండి, గడప అనేది కూడా ఉంది, కడప గడప రెండు కూడా వ్యవహారంలో ఉన్నాయి. ఇలాంటి రూపాంతరాలు కూడా ఇదిగో ఇది చదివినప్పుడు మీకు ఇది తెలుస్తుంది, ఇది చదివినప్పుడు ఇది తెలుస్తుంది అనేది ఉంటుంది. అలాగనే ఇంకా పదం యొక్క పూర్తి వివరణాత్మక అర్థం కూడా అందులో ఉంటుంది. అలాగే ఎలా మనం ఉపయోగించాలి ఆ పదాన్ని అనేది కూడా మనకి ఉంటుంది. వీటన్నిటితో పాటు ఉదాహరణకి ఇప్పుడు కొన్ని పదాలు ఉన్నాయి, నీరు, నీళ్లు, బియ్యం, కందులు అనేవి ఉన్నాయనుకోండి. ఈ కందులు అనేవి ఎప్పుడు నిత్యం బహువచనంగానే వస్తుంది, అలాగే బియ్యం అనేది ఎప్పుడు కూడా నిత్యం ఏకవచనంగానే ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పదం యొక్క అర్థాన్ని సూచించాల్సినప్పుడు, దాని స్వరూపాన్ని సూచించాల్సినప్పుడు అది కూడా అక్కడ పెడతారన్నమాట. అలాగనే కొన్ని పదాలు ఉంటాయి, వాటిని మనం నిత్య వ్యవహారంలో కొంచెము తక్కువ స్థాయిలో వాడామనుకోండి, దాన్ని కూడా అక్కడ
చెప్తారనమాట. ఇది ఎక్కడంటే అక్కడ వాడకూడదు, కొంచెం దీనికి నీచార్థం ఉంది అనే అర్థం కూడా ఇస్తారు. కనుక మనం మన భాష సామర్థ్యాన్ని పెంచుకోవడానికైనా, మనం పాఠం చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలు తలెత్తినప్పుడు పదాలలో దానికి సమాధానాలు కూడా మనకు నిఘంటువులో దొరుకుతుంది. అలాగనే ఎంత పెద్దవాళ్ళైనా నిఘంటువుని తప్పక చూస్తారు. నిఘంటువుని చూడడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. అది తక్కువగా అనుకోకండి. నిఘంటువు చూస్తే ఓహో నాకు తెలియదు కాబట్టి చూశాను కాబట్టి నాకు తెలియదు అనేది తక్కువ గుణం అని అనుకోకండి. చాలా పెద్దవాళ్ళ ఇళ్లలో కానీ పెద్ద పెద్ద పండితులు కానీ నిఘంటువుని అవపోసన పట్టిన వాళ్ళే, నిఘంటువుల్ని పక్కన పెట్టుకున్న వాళ్ళే. కాబట్టి నిఘంటువుల్ని తప్పక చూడండి. అయితే తెలుగు నిఘంటు చరిత్రలో ఒక చిన్న తమాషా కూడా ఉంది. మొదట వచ్చిన నిఘంటువులు పద్య రూపంలో వచ్చాయి. ఎందుకంటే పద్యం రూపంలో ఉంటే ఆ పద్యాన్ని అంతా జ్ఞాపకం పెట్టుకుంటే దాంట్లో ఆ పదాలకు సంబంధించిన పర్యాయ పదాలన్నీ ఒకే చోట కనిపిస్తాయి. అయితే ఆధునిక నిఘంటువులో అలా ఉండదు కాబట్టి అది కూడా ఎంట్రీలో పెడతారనమాట. ఎలా పర్యాయ పదం పెడతారు, సమానార్థకం పెడతారు, వ్యతిరేక పదం పెడతారు, రూపాంతరం పెడతారు. ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఒక పదం యొక్క స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడే మనం సమర్థవంతంగా ఆ పదాన్ని వినియోగించగలుగుతాం. ఎక్కడైనా ఒక్కొక్క పదం ఇలా వాడారంటే అబ్బా అనిపిస్తుంది. అలా అనిపించాలి అంటే తప్పకుండా నిఘంటువుని చూడాలి. మీ సాహిత్యాన్ని, భాషా పటిమని పెంచుకోవడానికి నిఘంటువు అత్యంత ఆవశ్యకమైన ఆకరం. ధన్యవాదాలు.